హలో అండి, అందరికి నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ టారో రీడింగ్స్కి మీ అందరికీ స్వాగతం అండి. నేను మీ శ్రీదేవి గిరిధర్. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, ఆ ఏంజల్స్, ఆ ఫెయిరీస్ మీ సమస్యలకి, మీ బాధలకి, మీ కష్టాలకి ఏం పరిష్కారం ఇస్తున్నారు. మీకు ఏవైనా సమస్యలు ఉంటే, బాధలు ఉంటే వాటికి అవి ఎప్పుడు తీరిపోతాయి, నా సమస్యలకు పరిష్కారం ఏమిటి, నా బాధలకి ఎప్పుడైతే నాకు మంచి టైం వస్తుంది అని మీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు కదా. సో వాటికి ఆ ఫెయిరీస్ ఏం సమాధానం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో మీ మనసులో ఉండే కోరికలు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, ఎనీథింగ్ మీరు మనసులో అనుకోండి, అవి త్వరగా నెరవేరిపోయినాయి. ఆ ఏంజల్స్, ఆ యూనివర్స్, ఆ డివైన్ మీ మనసులో ఉండే కోరికల్ని నెరవేర్చింది, ఆ యూనివర్స్ నెరవేర్చింది, ఆ ఫెయిరీస్ నెరవేర్చినారు అనేసి మనసులో అనుకోండి. సో ఇప్పుడు చూద్దాము. సో దానికన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోస్ని షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి, చెప్పించుకోవాలి అనుకుంటే చాలా రీజనబుల్ ప్రైజెస్తో పెట్టానండి. మీరు నాకు డిస్క్రిప్షన్లో నెంబర్కి చూసి, మీరు డీటెయిల్డ్గా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, నిదానంగా చూసి చదివి నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, కాల్స్ చేయకండి. కాల్స్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేను. సో ఓన్లీ అది వాట్సాప్ మాత్రమే. సో మీరు ఓన్లీ మెసేజ్ చేయండి. సో ఇప్పుడు చూద్దాము, ఆ ఫెయిరీస్ మీ సమస్యలకి, మీ బాధలకి, కష్టాలకి ఏం పరిష్కారం చెప్తోంది, ఏం చేయాలి అంటే ఎలాంటి పరిష్కారాలు మీకు సూచిస్తోంది, ఆ ఫెయిరీస్ ఏం చెప్తున్నారు చూద్దాము. సో త్రీ కార్డ్స్ తీస్తాను. 1 2 3. సో ఏం మెసేజెస్ వచ్చినాయి అనేది చూద్దామండి. సో ప్లీజ్ యూనివర్స్, ఫెయిరీస్, ప్లీజ్ గివ్ గుడ్ మెసేజెస్. ఈ మెసేజెస్ బాగా మంచిగా రిజనేట్ కావాలి, మంచి పాజిటివ్ మెసేజెస్ని పంపించండి మన సబ్స్క్రైబర్స్కి, మన వ్యూవర్స్కి ప్లీజ్. సో ఫస్ట్ మెసేజ్ ఏంటి అనేది చూద్దాము. ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అని వచ్చిందంటే, మీకు అప్పుడప్పుడు కొన్ని కళలు వస్తూ ఉంటాయండి. ఆ కళలు మంచివైనా కావచ్చు, చెడ్డవైనా కావచ్చు. అది ఆ విధంగా రావడము, మంచి కళలు వస్తే చాలా మంచిగా ఉంటాయి. బట్ ఇక్కడ ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్ అని అంటే ఇంకొక విధంగా చూసుకుంటే ఏమంటే, మీకు కొన్ని కోరికలు ఉన్నాయి, కొన్ని ఆశలు ఉన్నాయి, కొన్ని డ్రీమ్స్ అంటే మీ డ్రీమ్స్ అంటే మీరు, నేను అది సాధించాలి, నేను అది చేయాలి, ఇది సాధించాలి అని మనసులో ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా. సో వాటిని గురించి మీరు ఎవరికి కానీ షేర్ చేయకూడదు. మీరు అది ఎవరికైనా షేర్ చేసినారనుకోండి, అవి మీకు జరగవు. సో మీ డ్రీమ్స్ని మీ మనసులోనే పెట్టుకోండి, ప్రొటెక్ట్ చేసుకోండి. అంతేగాని అందరికీ అరే నేను ఫ్యూచర్లో నేను కలెక్టర్ కావాలనుకుంటున్నా, లేకపోతే నేను ఆ జాబ్ సాధించాలనుకుంటున్నా, బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నా, లేకపోతే ఇంకా ఏదైనా నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కావాలనుకుంటున్నా, బిజినెస్ కోసం ఈ విధంగా చేస్తున్నా, ఆ విధంగా అలా ఏవేవో మీకు ఉండొచ్చు, మీ థాట్స్ ఉండొచ్చు, మీరు ఏవైనా చేయాలి అనే థాట్స్ అనేవి ఉండొచ్చు. కానీ అవన్నీ కూడా మీరు ఇతరులతో షేర్ చేసుకున్నారంటే మీకు అవి జరగవు. సో జాగ్రత్త, ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. సో అంటే మీ డ్రీమ్స్కి మీరే ఒక ప్రీషియస్ గార్డియన్స్. మీరు ఒక ప్రీషియస్ గార్డియన్స్ అంటే మీరే ఒక హెడ్ లాగా వాటికి. సో వాటిని ఎప్పుడైతే మీరు బయట వాళ్ళకి చెప్పినారో అవి మీ చేతుల్లో ఉండవు. ఇంకా అవి ఎప్పుడో ఇంకా ఎగిరిపోయినట్టు అయిపోతాయి. అంటే ఏమంటారు, పెదవి దాటితే పృథ్వీ దాటినట్లే అన్నట్టు. మీరు మనసులో ఉండేంత వరకు మీ డ్రీమ్స్ అవి. ఎప్పుడైతే బయటికి చెప్పేసినారో ఇంకా అవి మీ డ్రీమ్స్ కావు. ఎవరైనా వాటిని పాటించవచ్చు. ఓ తనకి ఇట్లాంటి ప్లాన్స్ ఉన్నాయా, తనకంటే ముందే నేనే చేస్తా, తనకు కాకూడదు అనేసి నాకే కావాలా, తనకు కాకూడదు అని ఇట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే మీరు మీ డ్రీమ్స్ని కానీ, మీ కలల్ని, మీ కోరికల్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నారో అవి ఇంకా మీకు ఫలించవే అని ఇక్కడ చెప్తుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో మీ డ్రీమ్స్ గురించి కానీ, మీరు అనుకోండి వాటి గురించి కానీ, ఇప్పుడు మీరు ఒక సైట్ తీసుకుంటారు, ఒక ఇల్లు ఇన్వెస్ట్ చేసింటారు, ఒక ఆస్తి ఏదైనా తీసుంటారు, దాన్ని ఇట్లా నీట్గా రెనోవేట్ చేయించాలి, అవన్నీ మీ ప్లాన్స్ ఉంటాయి. కానీ ఆ ప్లాన్స్ అన్ని అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
మీరు అన్ని చేసిన తర్వాత అయిపోయిన తర్వాత అవును నేను అనుకున్నాను, ఎప్పటి నుంచో అనుకున్నాను, చేసేసినాను అని చెప్పొచ్చు. అంతేగాని ఇంకా స్టార్టింగ్‌లోనే మీరు నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా చేస్తున్నాను, ఇలా నాకు థాట్స్ ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి అని చెప్పినారా అంతే. ఆ యూనివర్స్‌లో నుంచి బయటకొచ్చిందా అది మీకు జరగదు. కాబట్టి ప్రొటెక్ట్ యువర్ డ్రీమ్స్. మీరు జాగ్రత్తగా మీ డ్రీమ్స్‌ని నెరవేర్చుకోవాలి అంటే ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి. మీరు అనుకోండేది మీరు సాధించండి. అప్పుడు మీ యూనివర్స్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అప్పుడు యూనివర్స్ కూడా మీకు తగినంత శక్తి ఇస్తుంది. సో, మీరు నెరవేరేదానికి యూనివర్స్ కూడా అవి నెరవేర్చడానికి యూనివర్స్ కూడా హ్మ్, మీకు హెల్ప్ చేస్తుంది. సో, కాబట్టి ఎవరికీ చెప్పకండి. ప్రొటెక్ట్ చేసుకోండి అని. సెకండ్ మెసేజ్ ఏంటి చూద్దాం. మూన్ ఎనర్జీ. సో, ఇప్పుడు మీకు కొంచెం డల్‌గా మూన్ ఎనర్జీ అనేది చూపిస్తోందండి. అంటే ఇంకా త్వరలో మనకు మార్చ్ 3 మనకు గ్రహణం వస్తోందండి. చంద్రగ్రహణం వస్తోంది. సో, దాన్ని బట్టి కూడా ఇక్కడ చూపించొచ్చు. ఆహ్, మీకు కొంచెం ఇప్పుడు ఆ లైఫ్ అనేది కొద్దిగా ఆ ఎనర్జీ లెవెల్స్ డల్ అయిపోతాయండి. సో, ఏమవుతుందంటే కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు, డల్‌గా ఉంటారు. ఆహ్, కొంచెం ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. కామ్‌గా ఉంటారు. మీ పరిస్థితి కొంచెం మైండ్ అనేది కొంచెం ఒక డిస్టర్బ్ అవుతుందండి. డిస్టర్బ్ అయినట్టు ఉంటుంది. బట్ మీరు ఆ టైంలో ఏం చేయాలంటే కామ్‌గా ఉండాలి. ఎక్కువ ఎవరితోనూ మాట్లాడకండి. కూల్‌గా ఉండండి. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దండి. ఎవరితోనూ ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ చేయకండి. మీరు ఈ టైంలో ఇప్పుడు కొంచెము మీకు టైం బాలేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే మీరు సరెండర్ అయిపోండి. ప్రకృతిలో అంటే సరెండర్ అయిపోవాలంటే కామ్ అయిపోవాలా. న్యాచురల్ నేచర్‌కి సరెండర్ అయిపోవాలి. అంటే హాయిగా అంటే ఎక్కడైనా ప్రశాంతంగా ప్రకృతి లో వెళ్ళినట్లు అట్లా చెట్లలో నడుచుకుంటూ వెళ్ళడం, వెళ్ళడము, మార్నింగ్ వాకో, ఈవినింగ్ వాకో అట్లా అంతా హాయిగా పచ్చని చెట్లు ఉండే చోట అంతా తిరగడము, మైండ్ ప్లెజెంట్‌గా పెట్టుకొని ఫీలింగ్స్‌ని హ్యాపీ ఫీలింగ్ లాగా పెట్టుకోవాలి. కొ కొంచెం కన్‌ఫ్యూజ్ అయినారంటే మీరు డెసిషన్స్ కూడా సరిగ్గా తీసుకోలేరు. మైండ్ కూడా మీకు సరిగా పనిచేయదు. కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం కొన్నాళ్ళు కొద్దిగా మీరు కొంచెం కూల్‌గా ఉండాలి. కొంచెం ప్లెజెంట్‌గా ఉండాలి. ఎమోషన్‌ని కామ్‌గా ఉండబెట్టుకోవాలి. ఎమోషనల్‌గా ఎక్కువగా ఎక్కువ అగ్రెసివ్‌గా కావడం, కోపం ఎక్కువ తెచ్చుకోవడము, అవన్నీ ఆ ఎమోషన్స్‌ని తగ్గించుకోవాలండి. కామ్‌గా ఉండాలి మీరు. ఆహ్, సో, ఇక్కడ ఫెయిరీస్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొంచెం మీకు మూన్ ఎనర్జీ ఉంది కాబట్టి మీ మనస్సు కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. మీ మనస్సులో అల్లకల్లోలంగా ఉంటుంది. డెసిషన్స్ తీసుకోలేరు. కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి. కొన్నాళ్ళు మొబైల్ పక్కన పెట్టేసేసి మొబైల్‌లో అన్నీ చూసుకుంటా అంటే మొబైల్‌ని ఎక్కువ చూసినారంటే కూడా మైండ్ పనిచేయదు. సో, కొన్నాళ్ళు ప్రశాంతంగా మొబైల్‌ని కొద్దిగా పక్కన పెట్టేసేసి ఏదైనా మంచి బుక్స్ చదవడము, మంచి మ్యూజిక్ వినడము, మీకు నచ్చిన మూవీస్ చూడడమో, లేకపోతే ఇంకా ఏదైనా పిల్లలతో ఆడుకోవడమో, మీకు పెట్స్ ఉంటే పెట్స్‌తో ఆడుకోవడమో, ఈ విధంగా మైండ్‌ని ఆహ్, ప్లెజెంట్ చేసుకోండి. ఎక్కువ అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అయినారనుకోండి, అప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ ఇంకా ఎక్కువ నెగెటివ్ ఎనర్జీస్ ఇంకా ఎక్కువైపోయేసి నష్టం అనేది జరుగుతుంది. మీకు ఏదైనా నష్టం జరగచ్చు. ఆ కోపంలో ఏదైనా చేయొచ్చు. ఆ అగ్రెసివ్‌లో ఇంకా ఏదైనా చేయొచ్చు. కొంచెం ఆ డిప్రెషన్‌లో కన్‌ఫ్యూజన్‌లో రాంగ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. కాబట్టి అట్లాంటివన్నీ జరగకుండా కూల్‌గా, కామ్‌గా ఉండేసి ప్లెజెంట్‌గా మీరు చిన్నగా చేసుకుంటూ బాగా ప్రశాంతంగా ఉండండి. నేచర్‌కి సరెండర్‌గా అయిపోవాలి. అంటే మనసును బాగా ప్రశాంతంగా పెట్టుకొని నేచర్‌లో అట్లా తిరగడం గానీ, ప్లెజెంట్‌గా పెట్టుకోవడం కానీ, ఎక్కడికైనా మూవీస్‌కి వెళ్ళడం కానీ, అలా మంచి మ్యూజిక్ వినడం, మంచి పాటలు వినడము, అలా కొన్నాళ్ళు కొద్దిగా మీరు మీ డిప్రెషన్‌ని, మీ స్ట్రెస్‌ని తగ్గించుకోండి. ఇప్పుడు మూన్ ఎనర్జీ కాబట్టి ఇక్కడ సరిగ్గా లేదు. ఇప్పుడు ఎనర్జీస్ లెవెల్స్ కొంచెం డల్‌గా ఉన్నాయి. లో ఎనర్జీస్ ఉన్నాయి. నెగెటివ్ ఎనర్జీస్ లోగా ఉన్నాయి. హ్మ్. నెగెటివ్ ఎనర్జీస్ హైలో ఉన్నాయి. పాజిటివ్ ఎనర్జీస్ లోగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మీరు పాజిటివ్ ఎనర్జీస్‌ని ఎక్కువ ఇంప్రూవ్ చేసుకోవాలి. మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేయడము, ప్రాణాయామం చేయడము, కొంచెం ఎక్సర్‌సైజెస్ చేయడము, యోగాసనాలు వేయడం ఇలాంటివి కూడా చేస్తే మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం హ్యాపీ లైఫ్ రావాలి అనంటే ఇలాంటివి చేస్తే మీకు బావుంటుంది అని సెకండ్ మెసేజ్ వచ్చిందండి. ఇక థర్డ్ మెసేజ్ చూద్దాము ఏంటి అనేది యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్. మ్యూజిక్. చూడండి మ్యూజిక్. సో, లిజన్ కేర్‌ఫుల్లీ ఫర్ దేర్ మే బీ ఏ మెసేజ్ ఇన్ ద మ్యూజిక్.
you hear. Music can music can lift your soul. సో ఇక్కడ ఏం చెప్తోంది అంటే మ్యూజిక్, నేను ఇప్పుడే చెప్పినాను మ్యూజిక్ వినండి, మంచి మ్యూజిక్ వినండి. అట్లనే మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా మీకు అట్లనే వచ్చిందండి. అంటే మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ మైండ్లో ఉంటారు, కొంచెం మైండ్ అనేది కొంచెం చాలా టెన్షన్లో ఉంటారు, టెన్షన్గా స్ట్రెస్ఫుల్గా అట్లా ఉంటుంది. అంటే రికెండిల్ మెమరీస్ అండ్ కామ్ అండ్ చామ్ ఫెయిరీస్ టు యువర్ డోర్. సో మీకు మైండ్ని ప్లెజెంట్గా పెట్టుకోవాలి అంటే మీకు నచ్చిన మ్యూజిక్ అనేది వినండి, నచ్చిన ప్లెజెంట్గా ఉండండి. ఆ ఫెయిరీస్ అనే వాళ్ళు కూడా ఆనందపడతారు. మీరు ఎప్పుడైతే మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా అంతా మన చుట్టూ కూడా ఏంజల్స్, ఆర్కేంజల్స్, తర్వాత గార్డియన్ ఏంజల్స్ అందరూ తిరుగుతూ ఉంటారండి మన చుట్టూ. మనకు కనిపించని ప్రపంచం వేరే ఒకటి ఉంది. మనకు కనిపించే ప్రపంచం ఒకటి వేరు, మనకు కనిపించని ప్రపంచం వేరు. సో మనకు కనిపించని ప్రపంచంలో సూక్ష్మ ఆకారాలలో చాలా చాలా శక్తులు ఉన్నాయి, సూక్ష్మ ఆకారంలో తిరుగుతూ ఉంటాయి, మన చుట్టూనే తిరుగుతూ ఉంటాయి, మనకు తెలియదు అవి. సో అలాంటి శక్తి అనేది మన చుట్టూ ఉంటుంది. అవి పాజిటివ్ వైబ్రేషన్లో ఉంటాయి, మన చుట్టూ పాజిటివ్ వైబ్రేషన్లు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇంకా పాజిటివ్ వైబ్రేషన్స్ని పెంచుకునేదానికి ఈ విధంగా మంచి మంచి మ్యూజిక్ వినడం కానీ, ఇంట్లో పొద్దున్నే సుప్రభాతం పెట్టాలి, లేకపోతే ఆ శ్లోకాలు వినాలి, శ్లోకాలు చెప్పాలి. ఎందుకు అలా పెద్దలు ముందు నుంచి చెప్పేవాళ్ళు చెప్పుకోండి, లేకపోతే గట్టిగా చెప్పండి, లేకపోతే మనము ఈ మ్యూజిక్ సిస్టమ్స్ ద్వారా కానీ, టేప్ రికార్డర్లో కానీ ఇట్లా ఎందుకు పెడుతున్నాం? ఇప్పుడైతే అలెక్సాలో వచ్చినాయి, అలెక్సా అనేది వచ్చింది ఏఐలో. సో ఈ విధంగా ఎందుకు వచ్చింది, ఎందుకు మన పెద్దవాళ్ళు మనకు అలవాటు చేసినారంటే ఇదొక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్. ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తూ ఉంటే ఆ నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతుంది, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ కూడా మీరు పాజిటివ్గా ఏదైనా ఫ్లూట్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వినడం కానీ, లేకపోతే మీకు ఇష్టమైనది పాటలు వినడం కానీ, ఇలా చేయడం వలన ఆ ఫెయిరీస్ కూడా మంచిగా సంతోషం ఫీల్ అయిపోయేసి మీకు మీ దగ్గరికి, మీ డోర్ దగ్గరికి అదృష్టం అనేది వస్తుందండి. మీ డోర్ నాక్ చేస్తాయి, మీ డోర్ని కొట్టి మీ ఇంట్లోపలికి ఆ అబండెన్స్, ఆ అదృష్టం అనేది మీకు వచ్చేటట్టు చేస్తాయి ఈ ఫెయిరీస్ అనేవి. సో మీ మెమరీస్ని, మీ ఆనందకరమైన మెమరీస్ని గుర్తు చేస్తాయి, మీకు స్వీట్ మెమరీస్ని గుర్తు చేస్తాయి. సో అంతటి పవర్ ఉంది మ్యూజిక్లో, అంతటి ఆనందం ఉంది, అంతటి ఎంజాయ్మెంట్ ఉంది. కాబట్టి తప్పకుండా మీరు మ్యూజిక్ అనేది వింటే చాలా మంచిది అనేసి, ఇప్పుడు అంటే మీ బాధలు, మీ కష్టాలు, మీ సమస్యలు తీరిపోవడానికి ఇవి కూడా ఒక కారణం అండి. అంటే మీరు సంతోషంగా ఉండడానికి, మీరు డల్గా ఉండడానికి కొంచెం మెడిటేషన్ చేయకపోవడము, లేకపోతే మ్యూజిక్ వినకపోవడం, మనసును ప్రశాంతంగా పెట్టుకోకపోవడము, కూల్గా ఉండకపోవడము, అగ్రెసివ్గా అయిపోవడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడము, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేస్తున్నాయంటే వీటి వలన కూడా మీరు మీ బాధలు, కష్టాలు, సమస్యలు పెరగడానికి ఇవి కూడా ఒక రకమైన కారణం. సో వీటినన్నిటిని మీరు బ్యాలెన్స్ చేసుకుంటే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని ఆ ఫెయిరీస్ నుంచి మీకు మెసేజ్. లాస్ట్ డెక్ చూద్దాము. గో అవుట్ సైడ్, చూడండి ఇది కూడా అదే వచ్చింది, నేను ఏదైతే చెప్పినానో అదే వచ్చింది, గో అవుట్ సైడ్. సో మీరు ఎట్లయితే అంటే బయటికి వెళ్ళండి, కొంచెం నలుగురితో కలవండి, ప్లెజెంట్గా ఉండండి. అంటే ఇక్కడ బయటికి గో అవుట్ సైడ్ అంటే మీరు ట్యూన్ ఇన్ టు ద పవర్ఫుల్ పీస్ ఆఫ్ నేచర్ వేరెవర్ యు ఆర్ అండ్ ఫీల్ అట్ వన్ విత్ యువర్ హ్యాబిటేట్. సో నేను ఏదైతే ఫస్ట్ కార్డ్స్లో చెప్పినానో అదే వచ్చింది ఇప్పుడు కూడా. మళ్ళీ అంటే పార్కుకో అట్లా వెళ్ళడము, ప్రకృతిలో నడవడము, ప్రకృతిలో మమైకం కావడం, సరెండర్ అయిపోవాలా, ఆ ప్రకృతికి సరెండర్ అయిపోవాలా. బయటికి వెళ్ళి బయట అందరితోనూ నలుగురితో కలివిడిగా మాట్లాడడము, కలిసిపోవడము, అక్కడ హాయిగా మీ మైండ్ని ట్యూన్ చేసుకోవడము, పవర్ఫుల్గా, పీస్ఫుల్గా అయిపోతుందండి, పవర్ఫుల్ పీస్ ఆఫ్ నేచర్. సో దీనివలన మీరు బయటకు వెళ్ళి బాగా మంచిగా ఉండడము, అంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేసినారంటే మీకు తప్పకుండా మీకు ఆ పాజిటివ్ ఎనర్జీస్ మీ చుట్టూ వచ్చేస్తాయండి. ఇప్పుడు మీరు ఇంట్లోనే ఉండడము, బయటకు ఎక్కడికి వెళ్ళకపోవడము, లేకపోతే ఎక్కడ మీ బిజీ లైఫ్, మెకానికల్ అయిపోయి ఉంటుంది లైఫ్ అనేది. ఆ మెకానికల్ లైఫ్లో మీకు ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ఉండాలో అర్థం కాదు. సో దాని వలన
మీకు ఇప్పుడు అన్ని చుట్టూ సమస్యలు చుట్టుముడుతున్నాయి. మ్యాజికల్ గేట్‌వే చూడండి. మ్యాజికల్ గేట్‌వే బయటికి వెళ్ళి కొంచెము మీరు తిరిగి కూల్‌గా ఉండి అన్నీ చేసినారంటే మీరు అనుకోండేవి మీకు జరుగుతాయి. ఇక్కడ చూడండి మేనిఫెస్టేషన్ జరుగుతాయి అనేసేసి ఇక్కడ వచ్చింది. అంటే మీకు చెప్పే కార్డ్స్, ఫెయిరీస్ ఏం చెప్తున్నారంటే మీరు ఇంతకాలము మిమ్మల్ని మీరు బంధించేసుకున్నారు. ఒక రూమ్‌లో లాగా మిమ్మల్ని మీరు ఒక బందీలాగా ఉండిపోయినారు మీరు ఒకే చోట. సో, కొంచెము రిలీజ్ కాండి. ఆ బందీ నుంచి కొంచెం బయటికి రండి. బయటకొచ్చి నలుగురిలో తిరగడం కావచ్చు, బయటికి వెళ్ళి తిరగడము, మీకు నచ్చిన ప్లేస్‌కి వెళ్ళడము, మీరు అనుకోండేది మీరు చేసుకోవాలనుకోండేది చేసుకోవడము. ఇలా చేయడం వలన మీకు కొంచెం శక్తి అనేది పవర్ అనేది వస్తుందండి మీకు. సో, మీరు ఒక మంచి గ్రేటెస్ట్ రివార్డ్ అనేది అందుకుంటారు. సో, ఎట్లైనా గూడా ఆ ధైర్యం అనేది వస్తుంది మీకు. బయటికి వెళ్తే ఆ ధైర్యం వస్తుంది, నమ్మకం కుదురుతుంది. నేను కూడా ఏదైనా చేయగలను, నేను కూడా ఏదైనా సాధించగలను, నేను కూడా ఏదైనా గూడా చేస్తాను అనేసి ఒక ధైర్యం అనేది వస్తుంది ఇక్కడ. మీరు అనుకోండి మేనిఫెస్టేషన్ కూడా జరుగుతుంది. బీ వెరీ హానెస్ట్ అండ్ క్లియర్ అబౌట్ వాట్ యూ విష్ టు మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నౌ రైట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్. మేనిఫెస్టేషన్ స్టెప్ 1. సో, మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా పేపర్‌లో లిస్ట్ రాసుకోండి. లిస్ట్ రాసుకొని ప్రతిరోజు వాటిని అనుకుంటూ ఉండండి. అంటే అవి జరిగిపోయినాయి అన్నట్టు రాయండి ఈ టైంకి. అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోరిక ఉందనుకోండి, మీరు ఏదైనా మంచి గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఉంది. ఆ జాబ్ నాకు ఇప్పుడు ఇంకా ఫిబ్రవరి, మార్చి కదా, మార్చి అంటే జూన్ 5కి నాకు ఆ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనేసి, లేకపోతే నాకు ఇంకా నేను అనుకోండే బిజినెస్ స్టార్ట్ చేసేసినాను, అది నాకు ఫండ్స్ అన్నీ కూడా సమకూరినాయి, జూన్ 5కి నేను జూన్ 5కో జూన్ 10కో అట్లా మీకు ఏదైనా ఒక డేట్ పెట్టుకునేసి ఆ డేట్కి అయిపోయింది 2026 జూన్ 26 లేకపోతే జూన్ 25 ఇలా ఈ టైంకి అయిపోయింది అనేసి ఒక పేపర్లో మీకుండే కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటూ రాయండి. మేనిఫెస్ట్ ఇన్ యువర్ లైఫ్. నౌ రైట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్. మేనిఫెస్టేషన్ స్టెప్ 1. సో, స్టెప్ 1 అది పేపర్ మీద రాయడము స్టెప్ 1. తర్వాత వాటిని గురించి అనుకుంటూ ప్రతి రోజు 10 సార్లు 15 సార్లు వాటిని బై హార్ట్ చేయడం. జరిగిపోయిందని. అప్పుడు మీకు మీ మనసులో ఉండే కోరికలు కూడా నెరవేరుతాయి. సో, జరుగుతుంది. సో, మీరు మైండ్‌లో ఉండేటివన్నీ కూడా మీకు నెరవేరాలి అంటే బయటికి రండి. బయట ప్రపంచాన్ని చూడండి. నలుగురిలో కలవండి. నేచర్‌కి దగ్గర కాండి. గో ఔట్ సైడ్ వెళ్ళండి. సో, మ్యాజికల్ గేట్‌వే బయటికి వెళ్ళండి. బయటికి తలుపు తీసుకొని వెళ్ళండి మీరు. సో, మీ టైం అనేది ఇప్పుడు మీ టైమే. ఇప్పుడు మీకు టైం వచ్చేసింది. మీ టైం వచ్చేసింది. ఇట్స్ టైమ్ టు స్టెప్ బోల్డ్‌లీ ఫార్వర్డ్ వితౌట్ లుకింగ్ బ్యాక్. సో, మీరు వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. ముందుకు వెళ్ళండి. ముందుకు సాగిపోండి. మీకు లైఫ్ అనేది చాలా బాగుంది. చాలా బాగుంటుంది అనేసి ఆ ఫెయిరీస్ నుంచి మీకు మంచి మెసేజ్ అనేది వచ్చిందండి. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియోస్‌ని షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోకి ఈ ఎనర్జీస్‌ని క్లైమ్ చేసుకోవాల్సిన నెంబర్స్ 444 అనేసి మీరు క్లైమ్ చేసుకోండి. అలాగే మేనిఫెస్ట్ చేసుకోండి. మీ మనసులో ఉండే కోరికలన్నీ కూడా నెరవేరినాయి, ఈ టైంకి నాకు నెరవేరిపోయినాయి అనేసి మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకేనా? సో, మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్‌తో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.